దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. నా తనువు నా ప్రాణం నీకే. ఎపిసోడ్ నెంబర్ 244. ఆటోలో నుంచి పూల పూల చొక్కా, ఎర్ర పాయింట్ ధరించి, నల్లటి మొహం మీద ఇంత మందాన తెల్లగా మేకప్ కొట్టుకొని, నల్లటి కళ్ళజోడు పెట్టి, ఒక విచిత్రమైన వేషధారణలో కనిపిస్తూ ఒక వ్యక్తి ఆటో దిగుతాడు. అతనే ఈశ్వర్. ఆ ఆటో అతనికి గీసిచ్చి బేరమాడి అతనికి డబ్బులిస్తే, ఎక్కడ దొరికాడో పొద్దున్నే చావు బేరం. బఫూన్‌లా ఉన్నాడు అని తిట్టుకుంటూ ఆటో అతను వెళ్ళిపోతుంటాడు. కానీ ఈశ్వర్ తనకు తానుగా చూసుకొని పొంగిపోతూ, రోజూ అటెండర్ యూనిఫామ్‌లో నా ప్రిన్సెస్ ఎదుట పడుతుంటే తను నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. కానీ ఇవాళ నా ప్రిన్సెస్ నన్నిలా చూస్తే పడిపోవాల్సిందే అని అనుకుని లోపలికొస్తుంటాడు. పంతులు గారు అక్కడ ఏర్పాట్ల గురించి చూసుకుంటూ, "నాకు కొన్ని తులసి దళాలు కావాలమ్మా, తెచ్చిపెట్టండి" అని అంటాడు. "బయట తులసి మొక్కలు ఉన్నాయి. నేను వెళ్లి తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు క్రాంతి" అని చెప్పి భాను బయటకొస్తుంటుంది. భాను ఇలా బయటికి రావడం, ఈశ్వర్ అలా ఎదురు పడటం సడన్‌గా జరిగిపోతుంది. అతన్ని చూడగానే షాక్ కావటం భాను వంతు అవుతుంది. ఈశ్వర్ మాత్రం సిగ్గుపడుతూ, "ఇదేంటి? నన్ను చూసి క్రాంతి ఫ్లాట్ అవ్వాలని నేననుకుంటే, ఈ భాను ఫ్లాట్ అవుతుంది. అబ్బబ్బా! ఇంతమంది నా అందానికి పడిపోతే ఎలా మెయింటైన్ చేయాలో ఏంటో" అని అనుకొని ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉంటాడు. అసలు భాను వాడు ఎవడో గుర్తుపట్టక, "ఒరేయ్! ఎవడ్రా నువ్వు? బుడబుక్కల్లాగా ఉన్నావు. అడుక్కోవాలంటే గేటు బయట ఉండి అడుక్కోవచ్చు కదా! అసలు సెక్యూరిటీ నిన్ను ఎందుకు లోపలికి రానిచ్చాడు? సెక్యూరిటీ" అంటూ పిలుస్తుంటే, భాను మాటలతో ఈశ్వర్ కంగు తింటూ, "నేను బుడబుక్కలోని కాదు. నేను ఈశ్వర్‌ని" అంటూ నీలుగుతాడు. మాట గుర్తుపట్టి భాను ఆశ్చర్యంగా చూస్తుంటే, ఈశ్వర్ వాడి కళ్ళకు పెట్టిన నల్లటి కళ్ళజోడు తీసి మొహాన్ని చూపిస్తాడు. ఆ మొహం చూసి భాను దడుచుకొని తుతు అంటూ భుజం సర్దుకొని పూల చొక్కా ఎర్ర పాయింట్ వేసుకున్న వాడిని కిందికి పైకి చూస్తుంది. భాను అలా చూస్తున్నందుకు ఈశ్వర్ సిగ్గుతో మిలకలు తిరుగుతూ, "ఎలా ఉన్నాను ఈ డ్రెస్‌లో" అని అడుగుతాడు. యాక్ అంటూ భాను వామిటింగ్ వచ్చేలా ఎక్స్‌ప్రెషన్ పెడుతుంటే, "ఏమైంది" అని అడుగుతాడు కంగారుగా. నిన్నిలా మరి కాసేపు చూసానంటే, ఇంతకుముందు తిన్న బ్రేక్‌ఫాస్ట్ మొత్తం బయటికొచ్చేలాగా ఉంది. అంత దరిద్రంగా ఉన్నావు. ఛీ! లోపల పసిపిల్లలున్నారు. నిన్ను చూస్తే దడుచుకుంటారు. వాళ్ళకి దూరంగా ఉండు. లేదంటే నా చేతిలో చస్తావు" అని అంటుంది కోపంగా చేయి చూపిస్తూ. "ఏయ్! భాను, నువ్వు నా అందాన్ని చూసి ఈర్ష్యపడుతూ ఇలా అంటున్నావు కదా" అంటాడు ఏడుపు మొహం పెట్టుకుంటూ. "అవునవును. నీ అంత దరిద్రపు మొహంగాడిని నేను ఎప్పుడూ ఇంతవరకు చూడలేదు. అందుకే నిన్ను చూసి ఈర్ష్య పడుతున్నాను అనడానికైనా ఉండాలి. ఛీ పో" అంటూ అసహ్యంగా చూస్తూ భాను తన దారిన తను వెళ్ళిపోతుంది. హ్మ్. ఈ అమ్మాయికి నిజంగానే నా అందాన్ని చూస్తే ఈర్ష్యగా ఉందని నాకు బాగా తెలుస్తుంది అని అనుకుని లోపలికి వెళ్తుంటాడు. పంతులు గారి దగ్గర నుంచి భాను వెళ్ళేసరికి క్రాంతికి సహాయంగా ఇప్పుడు సూర్య అక్కడికి చేరుకొని పంతులు గారికి కావాల్సినవి అందిస్తూ ఉంటాడు. వచ్చిన అతిథుల్ని అర్జున్, సంజన, మోహన్, ఆర్య రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ఇక జెస్సీ, పరశురాం మాత్రం వేరే గెస్ట్‌లతో బిఎల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కి కాబోయే ఎండీ జెస్సీని అని చెప్పుకుంటూ మాట్లాడుతుంటారు. "యు ఆర్ లక్కీ" అంటూ జెస్సీని మెచ్చుకుంటూ ఉంటారు. ఒక పక్క ఆర్య వచ్చిన గెస్ట్‌లను రిసీవ్ చేసుకుంటూనే ఆ తండ్రి కూతుల మాటలు కూడా వింటూ ఉంటాడు. ఇలా ఆ ప్రదేశం అంతా కోలాహలంగా ఉండగా ఈశ్వర్ లోపలికి ఎంటర్ అయ్యాడు. ఈశ్వర్ ఎంటర్ కాగానే ఒక్కసారిగా ఆ ప్రదేశం అంతా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. అందరూ విచిత్రమైన వేషధారణలో ఉన్న ఈశ్వర్‌ని కొత్తగా చూస్తుంటారు. అందులో ఆర్య, అర్జున్, సంజన, మోహన్, శ్రేయ, సాక్షి, చెర్రి, అన్వి, సూర్య, క్రాంతి, రాములమ్మ, విజయ్, అతని పేరెంట్స్, పరశురాం, జెస్సీతో సహా
ఇలా అందరూ ఈశ్వర్‌ని చూస్తుంటే, ఇదేంటి చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా అందరూ నాకు ఇలా పడిపోతున్నారు అని అనుకుంటాడు ఈశ్వర్. ఇలా కొన్ని క్షణాలు అక్కడ సైలెంట్ వాతావరణం తర్వాత, ఆ వచ్చిన అతిథుల్లో ఒక చిన్న పాప ఈశ్వర్‌ని చూసి భయపడుతూ ఏడుపుకి లేవడంతో అక్కడ ప్రదేశం ఆ సౌండ్‌తో దత్తరిల్లుతుంటుంది. "అయ్యో! ఊరుకో అమ్మా" అంటూ ఆ పాప తల్లిదండ్రులు ఆ పాపని సముదాయిస్తుంటే, మిగతా అందరూ ఈశ్వర్‌ని ఇంకా ఆశ్చర్యంగా చూస్తూనే కొంతమంది నవ్వుకుంటూ, మరి కొంతమంది గుసగుసలాడుకుంటూ ఉంటారు. బాను తులసి దళాలు పట్టుకొని లోపలికి వచ్చి ఏడుస్తున్న పాపను చూసి, "పిల్లలకి కనిపించొద్దని చెప్పాను కదా! చూడు ఆ పాప నిన్ను చూసి దడుచుకొని ఎలా ఏడుస్తుందో" అంటూ ఈశ్వర్ మీద సీరియస్ అవుతుంది. ఆ పాపకి ఆకలి ఏడ్చి ఉంటుంది కానీ, నన్ను చూసి కాదు అని ఈశ్వర్ సమర్థించుకుంటూ ఉంటే, అర్జున్ నవ్వుతూ అక్కడికొచ్చి, "నువ్వు జోకర్‌లాగా రావటానికి ఇక్కడ ఏమీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్ నడవటం లేదు కదా ఈశ్వర్" అంటాడు. "ఏంటి అర్జున్ గారు మీరు కూడా అలాగే అంటారు? నన్ను రోజు అటెండర్ యూనిఫార్మ్‌లో చూసి అలవాటయ్యి, ఇలా నేను హ్యాండ్సమ్‌గా రెడీ అయ్యి వచ్చేసరికి మీకు కొంచెం విచిత్రంగా ఉందేమో" అంటాడు. "సరేలే వెళ్ళి కూర్చో" అని ఈశ్వర్‌ని పంపించి, "అమ్మ బాను, పంతులు గారు తులసి దళాల్ని త్వరగా తీసుకురమ్మంటున్నారు. వెళ్ళు" అనగానే ఇక ఈశ్వర్ గురించి పట్టించుకోకుండా బాను వెళ్తుంది. ఇక తర్వాత అందరూ ఎవ్వరి ముచ్చట్లో వాళ్ళుంటే, ఈశ్వర్ క్రాంతి కోసం వెతుకుతుంటాడు. వాడి వేషాలు కనిపెట్టిన జెస్సీ తల పట్టుకుంటూ, "వీడికి క్రాంతి మీద ఉన్న తిక్కతో పిచ్చోడయ్యేలాగా ఉన్నాడు డాడీ" అని అంటుంది. "ఆ తిక్క వాడికి ఉండటం మనకి చాలా అవసరంలే" అంటాడు పరశురాం. ఈశ్వర్ క్రాంతి కోసం వెతుకుతూ ఉండగా, అక్కడ ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతున్న క్రాంతిని చూడగానే కళ్ళు మెరిసిపోతుంటాయి. మెరుస్తున్న కళ్ళతో తనని నోరు వెళ్ళబెట్టి చూస్తూ, "ఇవాళ ఎలాగైనా నా ప్రిన్సెస్‌ని నా దారిలోకి తెచ్చుకోవాలి" అని కలలు కంటూ ఉంటాడు. "నేను వెళ్ళి డాడీ వాళ్ళని పిలుచుకొని వస్తాను మామ" అంటూ చెర్రీ పైకి వెళ్తాడు. మరి కాసేపటికి పూజారి గారు పూజకి అన్ని ఏర్పాట్లు చేసి వెయిట్ చేస్తూ ఉండగా, ఐశ్వర్య నిలయం ప్యాలెస్‌కి ప్రిన్స్ అండ్ హ్యాండ్సమ్ గాయ్ అయిన కళ్యాణ్ పాపని ఎత్తుకొని మరో పక్క చెర్రీని వెంట పెట్టుకొని తన అందమైన మహారాణి ఎనిమితో కలిసి స్టెప్స్ దిగి వస్తుంటే, వాళ్ళని అలా చూడటానికి 2 కళ్ళు సరిపోవేమో అన్నట్టుగా ఉంటుంది అందరికీ. మొదట్నించి వాళ్ళు కష్టాలు చూసిన అర్జున్ దంపతులు, మోహన్, ఆర్య, సూర్య మొహాల్లో వారిని అలా చూసి సంతోషం విరజిల్లుతూ ఉంటుంది. తమ ఇద్దరి పిల్లలతో కలిసి కళ్యాణ్, మైథిలి కిందికొచ్చి ముందుగా వారి పెద్దల ఫోటోలకి పూలదండలు వేసి నమస్కరించి ఆశీర్వాదం తీసుకొని పాపని ఎత్తుకొని పూజ మీద కూర్చుంటారు. పాపని ఎత్తుకొని కూర్చున్న కళ్యాణ్‌కి ఒక పక్కన మైథిలి కూర్చుంటే, మరో పక్క చెర్రీ కూర్చుంటాడు. అలా పాపకి బారసాల ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. వచ్చిన అతిథులందరూ కూర్చొని ఆ పూజని వీక్షిస్తుంటారు. అర్జున్, సంజన దంపతులు దగ్గర అన్వి కూర్చొనుంటే, "నేనిక్కడ కూర్చోను. హైబ్రిడ్ బాయ్ దగ్గరికి వెళ్లి కూర్చుంటాను" అని అన్వి వెళ్ళబోతుంటే, "వద్దు, ఆ హైబ్రిడ్ బాయ్ మళ్ళీ నిన్నేమైనా అంటాడమ్మా" అని అర్జున్ అంటుండగా, "ఏమీ అనడు. నేను హైబ్రిడ్ బాయ్ పక్కనే వెళ్లి కూర్చుంటాను" అని చెప్పి చెంగు చెంగున అన్వి పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. చెర్రీ విషయంలో నీ కూతురు నువ్వు చెప్పినా వినదని ఇంకొకసారి అర్థమైంది కదా! ఇక వదిలేయ్ అర్జున్ అంటుంది సంజన. నిజమే. ఆ హైబ్రిడ్ బాయ్ కన్నా ఇది ఇంకా రౌడీగా మారుతుంది అంటూ అర్జున్ కూతుర్ని చిరుకోపంతో తిడుతుంటాడు. అందుకే కదా మీ అల్లుడు తనకి రౌడీ బేబీ అని పేరు పెట్టింది అంటుంది సంజన. ఇక్కడ ఈ ఇద్దరు ఇలా మాట్లాడుతూ ఉండగానే అన్వి వెళ్ళి చెర్రీ పక్కన కూర్చుంది. తనలా పక్కకొచ్చి కూర్చోగానే చెర్రీ మొహంలో అందమైన చిరునవ్వు వెలుగుతుంది. కొడుకు, కోడల్ని చూసి కళ్యాణ్, మైథిలి కూడా సంతోషపడుతూ, "ఇది కదా మన ఫ్యామిలీ అంటే" అని అనుకుంటారు. ఆ పూజ దగ్గర ఓ పక్కగా మోహన్, శ్రేయ
సాక్షి, సూర్య, క్రాంతి నిలబడి ఆ పూజను చూస్తుంటారు. ఇంకో పక్క ఆర్య ఆ పూజను చూస్తూనే అప్పుడప్పుడు మోహంతో కలివిడిగా మెలుగుతున్న సాక్షిని కోపంగా చూస్తుంటాడు. భాను, జ్యోతి వాళ్ళతో కలిసి కూర్చుంటే విజయ్ చూపులు అప్పుడప్పుడు తన మీదకి కొంటెగా పోవడం మామూలే. సూర్య ఆ పూజని చూసుకుంటూ క్రాంతి చెవి దగ్గరకొచ్చి, "నన్నెప్పుడు డాడీని చేస్తావు?" అని అడుగుతాడు. అది విని క్రాంతి చురుగ్గా చూస్తుంది. "నువ్వు చురుగ్గా చూసినా నా మనసులో కోరిక మాత్రం అదే" అంటాడు. "నీ కోరికల్ని అదుపులో పెట్టుకుంటే మంచిది" అంటూ క్రాంతి గుసగుసగా చెప్తుంటే ఆ మాటలకి సూర్య చిన్నగా నవ్వుతుంటాడు. ఆ జంటను చూస్తున్న జెస్సీకి, ఈశ్వరికి ఈర్ష్యతో కళ్ళు పేలిపోతుంటాయి. పంతులు గారు మంత్రాలు చదువుతూ పూజ జరిపిస్తుంటే అప్పుడప్పుడు పంతులు గారు కావాల్సినవన్నీ క్రాంతి, భాను కలిసి పంతులు గారికి అందిస్తూ ఉంటారు. ఇలా కాసేపటికి పంతులు గారు ఆ దంపతుల చేత పూజ చేయించి కళ్యాణ్ ఒడిలో కేరింతలు కొడుతున్న పాప తల మీద ఇద్దరి చేత అక్షింతలు వేయించి, అనసూయమ్మ గారు మళ్ళీ పుట్టారని అనుకుంటున్నారు కాబట్టి పాపకి ఆ అక్షరం మీద పేరు కలిసి వచ్చేలాగా ఉంది. అందుకని ఆ అనే అక్షరం మీద ఏదైనా పేరు చెప్పండి అంటాడు. వేరే పేరంటూ ఏమీ లేదు పంతులు గారు. అనసూయమ్మ గారనే పెట్టండి. మేము ముద్దుగా అను అని పిలుచుకుంటాము అంటాడు కళ్యాణ్. అయితే సరే అని చెప్పి పంతులు గారు అనసూయమ్మ నామధేస్య అని పలుకుతూ తల్లిదండ్రుల చేత బియ్యంలో ఆ పేరుని రాయిస్తాడు. ఆ పేరు అలా వింటున్నందుకు కళ్యాణ్, మైథిలి మొహంలోనే కాదు, ఒక పర్షం, జెస్సీ మొహాల్లో తప్ప మిగతా అందరి బంధుమిత్ర వర్గాల్లో కూడా సంతోషం కనిపిస్తుంటుంది. అలా పాపకి బారసాల జరిపించి పేరు పెట్టి ఇద్దరు కలిసి పాపని అలంకరించిన ఉయ్యాల్లో పడుకోబెడతారు. నా చెల్లెలి పేరు అను అని చెప్పుకుంటూ చెర్రీ హ్యాపీగా ఫీల్ అవుతుంటే, రేపు స్కూల్లో మన ఫ్రెండ్స్‌కి పాపకి అను అని పేరు పెట్టారని అందరికీ చెప్దాం చెర్రీ అంటుంది అన్వి. ఓహ్! అలాగే అని చెర్రీ అన్వి చేపట్టుకుని నవ్వుతూ అంటుండగా, అన్వి అంటూ ఒక పిల్లాడి గొంతు వినిపిస్తుంది. తనని పిలిచిన వైపు అన్వి చూసేసరికి శశిధర్ కొడుకు రాహుల్ చేయి పట్టుకొని అప్పుడే వస్తుంటాడు. అయ్! మా రాహుల్ బావ వచ్చాడు అని అన్వి చెర్రీ చేయి వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. దెబ్బకి చెర్రీ మొహంలో రంగులు మారుతుంటాయి. అర్జున్ వెళ్ళి శశిధర్ని పలకరిస్తూ, ఫారిన్ వెళ్ళావు కదా! ఎప్పుడొచ్చావు? అని అడుగుతాడు. మార్నింగ్ వచ్చాను. రాగానే ఫంక్షన్ ఇన్విటేషన్ కార్డ్ కనిపించింది. మా నాన్న వెళ్ళి రమ్మని చెప్తే వెంటనే నా కొడుకుని తీసుకుని వచ్చాను. పైగా అందరినీ కలిసి చాలా రోజులవుతుంది కదా! అని శశిధర్ మాట్లాడుతూ ఉండగా, బావా అంటూ అన్వి వెళ్ళి రాహుల్ చేపట్టుకుని మాట్లాడుతుంటుంది. అన్వి అంటూ వాడు కూడా అన్వి బుగ్గ పట్టుకుని నొక్కుతూ మాట్లాడుతుంటాడు. ఛ! ఇదసలు రౌడీ బేబీ కాదు. రౌడీ పిశాచి అని చెర్రీ వాళ్ళిద్దరిని చూసి తిట్టుకుంటూ ఉంటాడు. ఇలా మరి కాసేపటికి అందరూ వచ్చి పాపని ఆశీర్వదిస్తూ వారికి తోచిన గిఫ్టులు పాపకి బహుకరిస్తూ ఉంటారు. తర్వాత కళ్యాణ్ కూడా వచ్చిన శశిధర్ని రిసీవ్ చేసుకుంటాడు. మరి కాసేపటికి అందరూ జంటలుగా నిలబడి భోజనాలు చేస్తుంటారు. శ్రేయ ఓ పక్కగా బాబుకి అన్నం తినిపిస్తుంటే భోజనాల దగ్గర కూడా సాక్షి మోహన్‌తోనే నిలబడి భోజనం చేయటం ఆర్య కంటపడి, నిజంగానే ఈ రాక్షసి బతికి ఉండగా నా స్నేహితురాలు జీవితం బాగుపడదు అని తిట్టుకుంటాడు. ఇక భాను భోజనం చేస్తుంటే విజయ్ తింటున్న భోజనం ప్లేట్‌తోనే తన దగ్గరికొచ్చి, "ఉలవచారు సూపర్‌గా ఉంది భాను. ఒకసారి ట్రై చెయి" అంటాడు. "నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నా భోజనం నేను తింటాను" అని భాను కోపంగా చెప్పి, "ఎక్కువ చేస్తున్నాడు" అని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్తుంది. హ్మ్. ఏదో మంచి చెప్పినా కూడా చెడు చెప్పినట్టే ఫీల్ అవుతుంది అని విజయ్ తిట్టుకుంటాడు. ఇక సూర్య, క్రాంతి కూడా ఓ పక్కన నిలబడి నవ్వుతూ మాట్లాడుకుంటూనే భోజనం చేస్తుంటారు. వాళ్ళిద్దరూ అలా చూస్తున్న ఈశ్వరికి, జెస్సీకి ప్రాణం విలవిలలాడుతుంటుంది.
ఈశ్వర్ కుక్క తిన్నట్టుగా భోజనం తినేసి, ఒక అరటిపండు చేత పట్టుకొని బయట కారిడార్‌లోకి వచ్చి తిని, ఆ అరటిపండు తొక్క పక్కకి వేయబోతుండగా, సూర్యని వెతుక్కుంటూ క్రాంతి బయటకొస్తుంటుంది. ఈశ్వర్ అది చూసి సంతోషపడుతూ చాటుగా నిలబడి, "ఈ అరటిపండు తొక్కని క్రాంతి వచ్చే దారిలో వేస్తాను. అప్పుడు తను అరటి తొక్క తొక్కి కింద పడబోతుండగా నేను ప్రత్యక్షమవుతాను. అప్పుడు తను వచ్చి నా మీద పడుతుంది. అదే అవకాశంగా తీసుకొని నేను తన మీద పడి పొర్లుతాను" అని కలలు కంటూ క్రాంతి వచ్చే దారిలో అరటి తొక్క వేసి చాటుగా నిలబడతాడు. అటుగా వస్తున్న క్రాంతి, సూర్య కాస్త దూరంలో ఫోను మాట్లాడడం కనిపించి, పక్కకు తొలగి మరోవైపుకి వెళ్ళిపోతే, ఆ స్థానంలో జెస్సీ వస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ లిజనింగ్.